పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడి మండలం ఉండి కాన్స్టిట్యున్సీ. సారీ మీకు ఎలా చెప్తే అర్థం కాదు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణరాజు గారి నియోజకవర్గం. నిన్న రాత్రి ఒక వీడియో చూశాను నేను. ఏంటంటే కొంతమంది ఆడబిడ్డలు హాల్ టికెట్లు చేత్తో పట్టుకుని రాత్రిపూట వీధి స్తంభాల కింద కూర్చుని చదువుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటయ్యా అంటే, మా ఇళ్లలో కరెంటు కట్ చేశారు అని అడిగితే, మీ ఇల్లులు పోరంబొక్క స్థలాల్లో ఉన్నాయి కాబట్టి మేము కరెంటు కట్ చేస్తామని చెప్పారు. అయ్యా, మా భవిష్యత్తు ఏంటి? మేము 10వ తరగతి చదువుతా ఉన్నాం, మా తల్లిదండ్రులకు మేమే ఆధారం కదా, మా ఇళ్లలో కరెంటు తీస్తే మేము ఎట్లా చదువుకోవాలి అని చెప్పి వీధి దీపాల కింద కూర్చుని ఆడబిడ్డలు చదువుతూ ఉన్న ఫోటోలు వీడియోలు రిలీజ్ చేస్తే నా మనసుకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత, ఆయన చదువుకున్నప్పుడు వీధి దీపాల కింద కూర్చుని చదువుకున్నాడయ్యా అని మేము చరిత్ర చదువుకున్నాం. మరలా ఆ దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చేసింది కూటమి ప్రభుత్వం. ఎందుచేతంటే ఒక పక్క ఆడబిడ్డలు రోడ్ల మీద హాల్ టికెట్లు పట్టుకుని, అయ్యా మా ఇంట్లో కరెంట్ లేదు, మేము 10వ తరగతి ఎగ్జామ్స్ రాయడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి వేడుకుంటా ఉంటే, ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ దేశానికి నేనే రాజకీయ గురువునని చెప్పుకున్నటువంటి దిశనేది చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ప్రాంగణంలో అదే డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘు రామకృష్ణరాజు గారు వేషాలు వేసుకుని నాటకాలు వేస్తూ ఉంటే వాటికి పగలబడి నవ్వుతూ ఉన్నారు. సిగ్గనిపిస్తుంది సార్. ఎక్కడికి పోతున్న ఆంధ్ర రాష్ట్రం, ఈ భారతదేశం కూడా సిగ్గుపడే స్థితికి వెళ్ళిపోయిందని చెప్పి చాలా బాధ అనిపిస్తూ ఉంది.